హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సినీ జోష్. సమంత ఇస్ బ్యాక్. వరుసగా క్యూ కట్టిన అవకాశాలు. కొద్ది రోజులుగా సమంత సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ కూడా లేవు. ఖుషి రిలీజ్ టైంలో ఈ బ్యూటీ లాంగ్ బ్రేక్ తీసుకోబోతున్నారన్న ప్రచారం అయితే జరిగింది. ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే అది నిజమే అనిపిస్తోంది. అయితే ఈ గ్యాప్ లో ఆడియన్స్ తో టచ్ లో ఉండేందుకు కొత్త దారిని సెలెక్ట్ చేసుకున్నారు ఈ బ్యూటీ. శాకుంతలం, ఖుషి సినిమాలను ప్యారలల్ గా పూర్తి చేసిన సమంత ఆ తర్వాత బ్రేక్ తీసుకుంటారన్న టాక్ అయితే ఫిలిం నగర్ లో బాగానే వైరల్ అయింది. దీనికి సంబంధించి అందుకు తగ్గట్టుగానే శామ్ కొత్త సినిమాలేవి కమిట్ కాకపోవడంతో సమంత బ్రేక్ తీసుకోవడం ఖాయంగానే కనిపించింది. సినిమాలు చేయకపోయినా ఆడియన్స్ తో మాత్రం టచ్ లో ఉండేందుకు ట్రై చేస్తున్నారు శామ్. అయితే ఇన్నాళ్ళు యాక్టింగ్ మీదే ఫోకస్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు యూట్యూబ్ లో పాడ్కాస్ట్లు చేస్తున్నారు. ప్రజెంట్ స్టార్స్ చేసే పాడ్కాస్ట్లకు ఆన్లైన్ లో మంచి ఫేమ్ వస్తుండడంతో ఈ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చారు శామ్. తాజాగా తన తొలి పాడ్కాస్ట్ వీడియోను షేర్ చేసింది శామ్. స్టార్ హీరోయిన్ అయిన పాడ్కాస్ట్ టాపిక్ గా ఫిల్మ్ ఇండస్ట్రీ సబ్జెక్ట్ ను తీసుకోకుండా డిఫరెంట్ జానర్ ను సెలెక్ట్ చేసుకున్నారు ఈ బ్యూటీ. మొత్తానికి తొలి ప్రయత్నంలో తన లైఫ్ ను టర్న్ చేసిన హెల్త్ ఇష్యూ గురించి డిస్కస్ చేశారు. అల్కేష్ అనే వ్యక్తితో కలిసి ఆటో ఇమ్యూనిటీ, మయోసైటిస్ లాంటి విషయాల మీద చర్చించారు. ఇక నటన విషయానికి వస్తే వరుణ్ ధావన్ తో కలిసి నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా చెప్పింది శామ్. సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కించాల్సిన తిబోల్ సినిమాలో సమంతను హీరోయిన్ గా తీసుకున్నారన్న ప్రచారం అయితే జరిగింది. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఆగిపోవడంతో సమంత నెక్స్ట్ మూవీ విషయంలో సస్పెన్స్ అయితే ప్రస్తుతానికి కంటిన్యూ అవుతూ వస్తోంది. ఇక శామ్ ఏ దారిని ఎంచుకున్నా సరే ఆమె అభిమానులు ఆమెని ఆదరిస్తూనే ఉంటారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.